హీరోలను దేవుని లెక్క ఫీల్ అయితుంటా ఆళ్ళకు మొక్కేటోళ్ళు తక్కువేం లేరు మన కాడ. కానీ దేవుళ్ళకే హీరోల గెటప్పులు, ఆళ్ళ ఫేమస్ క్యారెక్టర్ల మేకప్‌లతోని దేవుళ్ళని గూడా తయారు జేసి క్రియేటివిటీ జూయిస్తుంటారు ఆడాడ. చవితి పండుగ పేరు మీద ఈ 11 రోజులు అసొంటి ముచ్చట్లు మస్తుగానొస్తుంటాయి. అగో అట్లా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల క్యారెక్టర్లతోని గణేషుడిని ఎట్లా ఏ తీర్ల తయారు జేసిర్రో జూడుర్రి. వినాయక చవితి దగ్గరకు వస్తుందనగానే తయారు చేసి అమ్మేటోళ్ళు కూడా పబ్లిక్ పల్స్ బట్టి ట్రెండింగ్ లో ఉన్న తీరు విగ్రహాలు చేస్తుంటారు. ఈ సోషల్ మీడియా చేయంగా అసొంటిది సారి దునియాలో ఏడున్నా సర్ర వైరల్ అయి అంతటా ఆ వీడియోలు ఫోటోలు తిరుగుతుంటాయి. అట్లనే ఈ గణేశుడు కూడా తిరుగుతున్నాడు. ఈ ఏడాది కల్కి సినిమా కలెక్షన్ లో మోత మోగించి 1000 కోట్ల క్లబ్లకు ఎంట్రీ ఇచ్చి సౌత్ ఆడియన్స్ జబర్దస్త్ కూడా గొప్పగా చెప్పుకునేటట్టు చేసింది కదా. అందుకే తమిళనాడులో కృష్ణగిరి కాడ గణేష్ మండపానే కల్కి సినిమా సెట్లు ఎక్కేసిర్రు. కాంప్లెక్స్ లకి లోపలి పోయేటట్టు తొవ్వ తయారు చేసిర్రు. కమలాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్రను కూడా ఓ విగ్రహం పెట్టిర్రు. శివలింగం తో పాటుగా అశ్వత్థామను వినాయకుడుగా పెట్టిరు. ఇక ఈ వీడియోలు ఇంత వైరలే వరకలా ఇదెక్కడ మాసరా మావా అనుకుంటా పరిశాన్ అవుతారు పబ్లిక్. ఒట్టిగో విగ్రహం పెట్టి ఊకోకుండా సపరేట్ సెట్ చేసి కల్కి సినిమా ప్రపంచాన్నే కళ్ళకు గానొచ్చేటట్టు రీక్రియేట్ చేసిరట్టే మీరు మామూలు కాదయ్యా అనుకుంటా కామెంట్లు చేస్తుండేది జనాలు. కానీ నడన జరంత ఆలస్యంగా పూజ ప్రసాదం పెట్టంగా చాలా ఆలస్యమైందా శంకరపుత్ర అని కూడా అడుగుతారు కావచ్చు. ఇది ఒకటే కాదు, ఆడాడైతే ఇగో ఇట్లా కల్కి సినిమాల ప్రభాస్ లెక్క కార్మే నిలబడట్టు విగ్రహం పెట్టిరు. ఇంకొన్నిటి కాడ సలార్ సినిమాల కాటేరమ్మ కొడుకు సీన్ తీరు ఇట్లా కత్తులు పట్టుకున్నట్టు పెట్టిరు. ఇంకో కాడిగో ఇట్లా కల్కిల కర్నూన్ గెటప్ తీరు ధనుస్సు బాణంతో నిలబెట్టిరు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మానియాతోని ఈసారి గణేష్ మండపాలని కలకలాడుతున్నాయి పోరి.